December 16, 2012 ఒక క్రైమ్ భారతదేశాన్నే మార్చేసింది. 23-year-old మెడికల్ స్టూడెంట్ సినిమా హాల్ నుంచి బయటకు వచ్చింది, కానీ ఇంటికి ఎప్పటికీ చేరలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు అలాగే మానభంగ చట్టాలన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. నిర్భయ కేసు గురించి ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ తో మాట్లాడుకుందాం. నిర్భయ అంటే ఫియర్లెస్. అమ్మాయి అసలు పేరు మీడియా రాకుండా ఉండడానికి నిర్భయ అనే పేరు ఇచ్చారు. ఆ అమ్మాయి అసలు పేరు జ్యోతి సింగ్. జ్యోతి సింగ్ అనే పిలవండి అని వాళ్ళ అమ్మగారు అన్నారు. అందుకే నేను ఇప్పుడు ఆ పేరు రివీల్ చేస్తున్నాను. December 16, 2012 రామ్ సింగ్ అనే బస్ డ్రైవర్ అండ్ అతని తమ్ముడైన ముఖేష్ సింగ్, ఫ్రెండ్స్ అయిన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ శర్మ, అలాగే 17 years కుర్రాడు, వీళ్ళందరూ కలిసి బస్ లో బయలుదేరారు. వీళ్ళ ప్లాన్ వచ్చేసి ప్యాసింజర్స్ ని ఎక్కించుకొని డబ్బులు దొంగతనం చేసుకొని వాళ్ళని మధ్యలో వదిలేయాలని. రాత్రి 7:30 PM కి ఆర్కేపురం సెక్టార్ 4 దగ్గర రమాదార్ సింగ్ ని ఎక్కించుకొని అతని దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ అన్ని లాగేసుకొని అతని 8 PM కి IIT గేట్ దగ్గర బలవంతంగా అతని బస్ నుంచి కిందికి తోసేశారు. మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, రీచ్ పెరుగుతుంది. మీరు వీడియో చూస్తున్న ఏ టైంలో నచ్చితే ఒక చిన్న కమెంట్ చేయండి. రమాదార్ నడుచుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే 8:15 PM ఆ టైంకి పోలీసులే లక్కీగా రోడ్డు పైన ఒక ముగ్గురు ఉన్నారు, కనిపించారు. రమాదార్ వెళ్ళి మొత్తం స్టోరీ చెప్తే కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మా స్టేషన్ పరిధిలో ఇది రాదు, మీరు వెళ్ళి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అక్కడ కనీసం బస్సు గురించి ఎంక్వైరీ చేయమని పోలీస్ స్టేషన్ కి వైర్లెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బహుశా నిర్భయ కేసు జరిగేది కాదేమో. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన రమాదార్ ఇన్సిడెంట్ జరిగిన 1 hour తర్వాత అంటే 9:30 PM కే ఈ నిర్భయ కేసు అనేది జరిగింది. ఆ సంఘటన అనేది జరిగింది. ఇక్కడ కనుక పోలీసులు పట్టించుకొని ఉంటే ఆ కేసు జరిగేదే కాదు. జ్యోతి సింగ్ పుట్టింది ఉత్తరప్రదేశ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. టోటల్ 5 members తన ఫ్యామిలీ, అమ్మ, నాన్న అండ్ జ్యోతి సింగ్ తో పాటు 2 brothers. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళ ఫాదర్ 2 jobs చేసేవాడు. వాచ్మెన్ గా అలాగే లగేజ్ లోడర్ గా కూడా పనిచేసేవారు. మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల్ని మాత్రమే చదివిస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఈయన కూతుర్ని కూడా చదివించాలి, కూతుర్ని కూడా ప్రయారిటీగా పెట్టుకొని కష్టపడి పనిచేసి కొడుకులు కూతుర్ని ఇద్దరిని సమానంగా చదివించారు. జ్యోతి సింగ్ ఫిజియోథెరపీ భాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసింది ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో. ఆ ఇంటర్న్షిప్ yes or no అనే రిప్లై కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇక్కడే అసలైన కథ మొదలైంది. 16th December 2012 జ్యోతి సింగ్ అలాగే ఆమె ఫ్రెండ్ ప్రతాప్ పాండేతో కలిసి లైఫ్ ఆఫ్ పై సినిమా చూడడానికి వెళ్ళింది. సినిమా చూసి బయటికి వచ్చి వీళ్ళు మున్రికి బస్ స్టాప్ కి వచ్చారు. అక్కడి నుంచి ద్వారకా అనే స్టాప్ కి వెళ్ళాలి. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. 9:30 PM కి మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నట్లు ఆ 6 అడ్డగాడిదలు ఏదైతే బస్ లో ఒక అతన్ని ఎక్కించుకొని మొబైల్, డబ్బులు దోచేసుకొని తోసేశారన్నానే, వాళ్ళు జ్యోతిని అలాగే ప్రతాప్ ని బస్ స్టాప్ లో చూశారు. వాళ్ళలో ఒకరైన ఆ మైనర్ అబ్బాయి వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. వీళ్ళేమో మేము ద్వారకాకి వెళ్ళాలి అని చెప్పారు. అటువైపే బస్సు వెళ్తుంది, రండి ఎక్కండి అన్నారు. అండ్ వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఎక్కడం. బస్ ఎక్కేశారు. అండ్ కొంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆ 6 ఒకరు డోర్ అండ్ విండోస్ అన్నిటిని క్లోజ్ చేసేశారు. ఇక్కడే ప్రతాప్ కి డౌట్ వచ్చింది. వెళ్లాల్సిన రూట్ లో కాకుండా బస్సు వేరే రూట్ లో వెళ్ళడం గమనించిన ప్రతాప్ ఏంటి వేరే రూట్ లో వెళ్తుంది అని డ్రైవర్ ని ప్రశ్నిస్తే ఆలోపే ఈ మిగతా 5 మంది ప్రతాప్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో 5 ఒకరు అన్న మాట ఏంటి అంటే ప్రతాప్ ని, ఈ టైంలో నువ్వు అమ్మాయితో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడగడంతో కోపం వచ్చిన ప్రతాప్ గొడవకి దిగాడు. వెంటనే అందులో ఒకరు ఐరన్ రాడ్ తీసుకొని ప్రతాప్ ని కొట్టారు గట్టిగా. అలాగే గొంతు కూడా చాలా గట్టిగా బలంగా పట్టుకోవడంతో ప్రతాప్ స్పృహ కోల్పోయాడు. జ్యోతిని బస్సులో బ్యాక్ సైడ్ కి లాక్కు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే అందులో ఒకడు తుక్కుపట్టిన ఒక రాడ్ తో ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ లో చాలా దారుణమైన సంఘటన. విండోస్ క్లోజ్ చేసి ఉండడంతో ఆవిడ అరిచిన అరుపులు ఎవరికి వినపడలేదు. అండ్ అందులోనూ ఆ రాడ్ అనేది L షేప్ లో ఉంది. ఆ రాడ్ లోపలికి బయటికి పెట్టి తీసే క్రమంలో ఆవిడ ఇంటెస్టైన్స్ కూడా కొంచెం బయటికి వచ్చాయి, అంటే పేగులు కూడా బయటికి వచ్చాయి. పోలీసుల రిపోర్ట్ల ప్రకారం ఈ క్రమంలోనే జ్యోతి వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళలో ఒక ముగ్గురు చెయ్యి కొరికింది. ఆ చేతి కొరకడం వల్ల పడిన మార్క్స్ వల్లే గుర్తుపట్టి పోలీసులు ఆ నేరస్తులకి శిక్ష పడడంలో ఆ మార్క్స్ చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు స్టోరీ ఎంగేజింగ్ అని అనిపించింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే వీడియో మీ వరకు చేరుతుంది. మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ 1 hour పాటు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశారు. దాని తర్వాత అప్రాక్సిమేట్లీ 11 o'clock ఆ టైంలో జ్యోతిని ప్రతాప్ ని ఇద్దరిని మూవ్ అవుతున్న బస్సులో నుంచి విసిరేశారు. అప్పటికే జ్యోతి అన్కాన్షియస్ అయిపోయింది ఇంజురీస్ కారణంగా.
ఏ ఎవిడెన్స్ మిగలకూడదని బస్సును మొత్తం క్లీన్ చేశారు. అండ్ రోడ్డు పైన పడి ఉన్న జ్యోతి బట్టలు సగం సగం చినిగేసి ఉన్నాయి. అటుగా వెళ్తున్న వారు 11:15 PM కి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అండ్ పోలీసులు హుటాహుటిన వచ్చి వీళ్ళని హాస్పిటల్ కి తరలించారు. ప్రతాప్ కి చాలా సివియర్ ఇంజురీస్ తగిలినప్పటికీ తన ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు. కానీ జ్యోతి కండిషన్ మాత్రం చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది. 19th December 2012 అంటే 2 days తర్వాత మల్టిపుల్ సర్జరీస్ చేశారు జ్యోతికి. బట్ అప్పటికే ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నాయి. 25th December 2012 కల్లా ఆవిడ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంది. ఆవిడ బాడీ టెంపరేచర్ ఏమో 102, 103 చూపిస్తుంది. చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఈ టైంలో ఆవిడ కాన్షియస్ లోకి వచ్చారు. సిగ్నల్స్ ద్వారా అలాగే చిన్న చిన్నగా మాట్లాడుతూ ఆవిడ కమ్యూనికేట్ చేశారు పోలీస్ తోటి. ఆవిడ అన్న మాటలు ఏంటి అంటే పోలీస్ తో, నాకు ఈ గతి పట్టించిన ఏ ఒక్కరిని వదలకండి అని. జ్యోతి వాళ్ళ అమ్మగారితో అన్న మాట, నాకు చావాలని లేదు, నన్ను బ్రతికించండి అని. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ అమ్మగారు ఎంత నరకం అనుభవించింటారు ఆ మాటలు వినగానే. గవర్నమెంట్ మొత్తం వెంటనే స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి సింగపూర్ లో ఉన్న మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కి వీడిని పంపించాలనుకున్నారు. ఎందుకంటే ఆ హాస్పిటల్ మల్టిపుల్ ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అది చాలా ఫేమస్ అన్నమాట. 27th December 2012 ఆవిడ్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్ తీసుకెళ్తున్నారు. దారిలోనే ఆవిడకి కార్డియాక్ అరెస్ట్ జరిగింది. బట్ ఎలాగోలాగా డాక్టర్స్ ఆవిడని కాపాడగలిగారు. కానీ ఆవిడ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంది. 28th December 11 AM కి కండిషన్ ఇంకా అంటే ఇంకా క్రిటికల్ గా మారిపోయింది. ఆవిడని ట్రీట్ చేసిన డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆ అమ్మాయికి చావాలని లేదు, బ్రతకాలని చాలా బలంగా కోరుకుంటుంది ఆ అమ్మాయి అన్నారు. చాలా మంది పేషెంట్స్ ఈ టైంలోనే హోప్ కోల్పోతారు బతకాలని. బట్ ఈవిడ మాత్రం బతకాలని చాలా బలంగా కోరుకుంటుంది. కానీ సాడ్ థింగ్ ఏంటి అంటే అదే రోజు 28th December నైట్ 8:40 PM కి ఆవిడ శాశ్వతంగా కన్ను మూశారు. క్రిమినల్స్ ని చాలా త్వరగానే పోలీసులు పట్టుకున్నారు. అండ్ ఈలోపే ప్రతాప్ కూడా స్పృహలోకి వచ్చాడు. అండ్ తన సహాయంతో స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి క్రిమినల్స్ స్కెచ్లు గీయించారు. నేషన్ వైడ్ గా చాలా గట్టిగా ప్రొటెస్ట్ జరిగాయి. అండ్ గవర్నమెంట్ హైకోర్టుని రిక్వెస్ట్ చేసింది కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయమని. అండ్ హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఆ మైనర్ గాడికి సపరేట్ కోర్టు, ఎందుకంటే 18 years బిలో ఉన్నాడు కాబట్టి. 2nd January 2013 నుంచి ట్రయల్స్ మొదలయ్యాయి. ఇలా అత్యాచారం కావచ్చు, రాబరీ కావచ్చు, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఇలా వివిధ రకాల సెక్షన్లు అన్ని పెట్టారు. వాళ్ళ మీద చాలా బలంగా పెట్టారు పోలీసుల సెక్షన్స్. ఈ క్రిమినల్స్ కి ఉన్న లాయర్స్ లో ఒకరైన మనోహర్ లాల్ ఒక సెన్సేషనల్ కమెంట్ చేశాడు. అదేంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ప్రతాప్ అండ్ జ్యోతి మాత్రమే. ఎందుకంటే ఆ టైంలో పెళ్లి కాని అమ్మాయిలు, అమ్మాయి ఎందుకు బయట తిరుగుతున్నారు, వీధుల్లో ఎందుకు తిరుగుతున్నారు, అందుకే కదా ఇలా జరిగింది. నాకు తెలిసినంత వరకు ఒక రెస్పెక్ట్ఫుల్ ఉమెన్ పైన ఇలాంటి అత్యాచారం జరగడం నేనెప్పుడు చూడలేదు అనే ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేషన్ వైడ్ గా కూడా ప్రొటెస్ట్ జరిగాయి. ఒక విక్టిమ్ ని బ్లేమ్ చేయడం అనేది చాలా బాధాకరం. మన కంట్రీలోనే జరుగుతుంది. ఇది సిగ్గుచేటు ఇది మనకి. బస్ డ్రైవర్ అయిన రామ్ సింగ్ జైల్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. దీన్ని సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేశారు పోలీసులు. కానీ ఉన్న అలిగేషన్ ఏంటంటే పోలీసులే వీళ్ళని లేపేశారు అనే అలిగేషన్. 10th September మిగిలిన నలుగురికి, అంటే ఆ మైనర్ కుర్రాడిని తప్పించేస్తే మిగిలిన నలుగురికి డెత్ సెంటెన్స్ పడింది. అండ్ వీళ్ళేమో హైకోర్టుకి అపీల్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా తర్వాత అపీల్ చేసుకున్నారు. ఎక్కడ అపీల్ చేసుకున్నా తీర్పు అయితే మారలేదు. March 20, 2020 ఆ మైనర్ కి తప్ప మిగతా నలుగురికి ఉరి తీసేశారు ఆ రోజు. ఆ మైనర్ ఆ క్రైమ్ చేసేటప్పుడు వాడి వయసు 17 years 6 months. అంటే ఇంకొక 6 months అయితే వాడు 18 years అయ్యేవాడు కాలేదు. కాబట్టి వాడిని మైనర్ గా పరిగణించి వానికి మాత్రం శిక్ష 3 years మాత్రమే. ఆ మైనర్ గాడు శిక్షా కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా వాడి ఫ్యామిలీ వాడిని యాక్సెప్ట్ చేయలేదు. కానీ దిక్కుమాలిన NGOs ఉన్నాయి కదా మన దేశంలో చాలా, ఆ NGOs వాడికి అండగా నిలబడ్డాయి. వాడు ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడు. ఈ మైనర్ గాడే జ్యోతిని, ప్రతాప్ ని ఇద్దరిని బస్ ఎక్కండి అన్నాడు. వీడే అత్యాచారం చేశాడు. వీడు కూడా వాళ్ళతో పాల్గొన్నాడు. అండ్ ఇలాంటి వాడిని వదిలేయడం, అది కూడా మైనర్ పిల్లోడు అని చెప్పి NGOs వానికి సపోర్ట్ గా నిలబడడం, వానికి ఒక కొత్త ఐడెంటిటీ ఇవ్వడం, లైక్ ఆధార్ కార్డు కానీ ఈ పాన్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కొత్త విప్పించడం, వానికంటే ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసి వాడు సెటిల్ అయ్యేలా వీళ్ళు హెల్ప్ చేశారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే జ్యోతికి న్యాయం జరిగిందా? నన్ను అడిగితే చాలా వరకు న్యాయం జరిగింది. బట్ ఆ మైనర్ గాడు స్వేచ్ఛగా తిరగడం అనేది నాకు నచ్చలేదు. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.